కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడతారు. అలాంటి వారు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవ్వాలి. రాళ్లు రాకుండా ఉండేందుకు ఏం తినకూడదో తెలుసుకొని తీరాలి. అలానే రాళ్లు వచ్చాక కూడా కొన్నింటిని అవాయిడ్ చేయాలి, లేదంటే సమస్య తీవ్రతరం అవుతుంది. గుళిక రాళ్ల లాంటి పదార్థాలు ఇవి మూత్రంలో కొన్ని ఖనిజాలు అధిక స్థాయిలో ఉన్నప్పుడు మీ మూత్రపిండాల్లో 1-2 ఏర్పడతాయి. వీటి పరిమాణం ఆకారంలో మారుతూ ఉంటాయి. చిన్న ఇసుక రేణువు నుంచి బఠానీ అంత పెద్దగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు గోల్ఫ్ బాల్స్ లా పెద్దగా మారతాయి. ఇవి వాటంతటవే వెళతాయి. ఇవి చిన్నగా ఉంటే నొప్పి ఉండదు, పెద్దగా ఉంటే మాత్రం మూత్రపిండాల్లో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అయితే సమస్య ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆకుకూరల్ని తగ్గించాలి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, గోంగూర, మునగకాయలు అవాయిడ్ చేయాలి. వీటిలోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్ల సమస్యని పెంచుతాయి, కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ అయిన పచ్చళ్ళని అవాయిడ్ చేయాలి. నిల్వ చేయడానికి ఉప్పు ఎక్కువగా వాడతాం. ఈ ఉప్పు వల్ల సమస్య పెరుగుతుంది, కాబట్టి పచ్చళ్ళని అవాయిడ్ చేయాలి. ఇవే కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇందులోని కాల్షియం కారణంగా ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి, కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది. ఇవే కాకుండా కాల్షియం సప్లిమెంట్స్ కూడా తగ్గించాలి. మీట్, రెడ్ మీట్ ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. చికెన్, మటన్, ఫిష్ ని అవాయిడ్ చేయాలి. దీంతో యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది. దీంతో చాలా వరకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ తో పాటు మరెన్నో సమస్యల్ని అవాయిడ్ చేసిన వారం అవుతాం. కాబట్టి వీటిని అసలు తీసుకోవద్దు. అదేవిధంగా ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవద్దు. దీనివల్ల కూడా సమస్య పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ ని తక్కువగా తీసుకుంటే మంచిది. కొన్ని రోజుల వరకు పూర్తిగా మానేస్తేనే మంచిది. దీనివల్ల డీహైడ్రేట్ అవుతారు.